Good morning, children. Chapter number 15, continuation of establishment of the British Empire in India. So European traders formed their own companies to trade in India. Means European means I told Britain and France. They came to India. They want to business in India. అంటే యూరోప్ వాళ్ళు యూరోప్ దేశంకి వచ్చిన కాంటినెంట్స్ ఏంటివంటే దేశాలు ఇవ్వండి ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్. వీళ్ళు ఏం చేశారంటే భారతదేశం వచ్చి బిజినెస్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. So English traders formed the English East India Company. With the white traders from France formed the French East India Company. ఇంగ్లాండ్ వాళ్ళు మరి ఫ్రాన్స్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఏం పెట్టారు కంపెనీ పేరు ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఫ్రాన్స్ వాళ్ళు ఏం పెట్టారంటే ఫ్రాన్స్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ పెట్టారు ఇక్కడ సో బోత్ కంపెనీస్ ఫాట్ అగేన్స్ట్ ఈచ్ అదర్ ఫర్ మెనీ ఇయర్స్ టు క్యాప్చర్ ట్రేడ్ ఇన్ ఇండియా అంటే రెండు ఇంగ్లాండ్ ప్లస్ ఫ్రాన్స్ దే వాంట్ టు కంప్లీట్లీ క్యాప్చర్ ఇండియా అంటే భారతదేశంలో బిజినెస్ని మొత్తం వాళ్ళ చేతిలో తెచ్చుకోవడానికి ఈ రెండు దేశాలు పోటాపోటీ పడుతున్నాయి సో దే బ్రాడ్ ఆర్మీస్ అండ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ టు హెల్ప్ దెమ్ ఇన్ ద ఫైట్ ఇయర్ సో ఆర్మీ వచ్చింది ఇంగ్లాండ్ ఆర్మీ France army fight. So the kings of England and France backed their respective companies, helped them in many ways. So the army they moved back here and they made a friendship now. England, France, they were friendship by way. The companies acquired land in India and built their own forts to wage battles against each other here. So then వాళ్ళిద్దరిగా ఒకవేళ ఎనీ టైం ఘర్షణ వచ్చినప్పుడు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వాళ్ళకు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. The wealth that was accumulated in this way was one of the most important factors that enabled the England to develop industries and establish their dominance in the world here. అంటే ఏదంటే యూరోప్ నుంచి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ చాలా డామినేట్ చేయడం జరుగుతుంది ఓకే దిస్ వాజ్ ద టైమ్ వెన్ ఇంగ్లాండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ అదర్ యూరోపియన్స్ కంట్రీస్ లైక్ స్పెయిన్ కానీ పోర్చుగల్ ఫ్రాన్స్ హోలాండ్ జర్మనీ వేర్ అక్వైరింగ్ కాలనీస్ ఇన్ నార్త్ అండ్ సౌత్ అమెరికా ఆఫ్రికా ఏషియా మీన్స్ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఆల్సో దే కమ్ టు ఇండియా దే వాంట్ ఆక్యుపై ద ఇండియా the colonies contributed the power and wealth of the European countries here means occupied it and England, France, coming to Holland, Germany, Spain, Portugal, they want to occupy different colonies in the world. Mughal emperors were there as well as many Rajas and Nawabs began to realize how dangerous it was to raiders and traders maintain armies, build forts and fight battles and use military force to establish the European power in the kingdoms here. So what happened here, Mughal empires were scared of. Mughal empires were చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఈ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జర్మనీ హోలాండ్ పోర్చుగీస్ వీళ్ళు బాగా ఆర్మీస్ని పెంచుకుంటున్నారు సో మరి ఎనీ టైమ్ అవర్ కింగ్డమ్స్ ముఘల్ ఎంపైర్స్ ఏం చేశారంటే ఎప్పుడైనా సరే మన పైన దాడి ఎందుకు వస్తారు మన భూమిని ఆక్రమించుకుంటారు కాబట్టి మనం కూడా ఆర్మీస్ని పెంచుకోవాలని ఈ ముఘల్ ఎంపైర్స్ డిసైడ్ అయ్యారు సో యాజ్ లాంగ్ యాజ్ ముఘల్ ఎంపైర్ వాస్ స్ట్రాంగ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ పాసిబుల్ ఫర్ ద యూరోపియన్ కంపెనీస్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ మిలిటరీ ఫర్ ఇండియా సో ముఘల్ ఎంపైర్ వాస్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అయితే యూరోపియన్ కంపెనీస్ అంటే వాళ్ళు అంత పాసిబుల్ కాలేదు అంటే ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఈ కంపెనీస్ పెట్టడానికి భారతదేశంలో అంత ఇబ్బంది జరిగింది ఎందుకంటే ఇక్కడ ముఘల్ ఎంపైర్స్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇన్ఫాక్ట్ ఎంపైర్ షాజహాన్ ఔరంగజేబ్ ఫాట్ అండ్ డిఫీటెడ్ కంపెనీస్ ఆన్ నంబర్ ఆఫ్ ఒకేషన్స్ హియర్ ఎందుకంటే ఔరంగజేబ్ మరియు షాజహాన్ వీళ్ళిద్దరు స్ట్రాంగ్ ఫైటర్స్ వీళ్ళిద్దరు చేశారంటే యూరోపియన్ ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ వాళ్ళని డిఫీట్ చేసేసారు ఇక్కడ ద డిఫరెంట్ ప్రొవిన్సెస్ ఎంపైర్స్ బికమ్ ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ వేర్ రూల్ బై ద రెస్పెక్టివ్ గవర్నర్స్ హియర్ రైట్ సో ఔరంగజేబ్ అండ్ కమింగ్ టు షాజహాన్ వీళ్ళు రూల్ చేసుకున్నారు ఇక సో బెంగాల్ నవాద్ అండ్ లక్నో హైదరాబాద్ బికమ్ ఇండిపెండెంట్ కింగ్డమ్స్ విచ్ ఇస్ ఓన్ నామినేటెడ్ ముఘల్ ఎంపైర్స్ as a supreme year Mughal empires will means they did not come in one that year so once the Mughal empires broke up into the small kingdoms and the Mughal empires divide ayyaru Aurangzeb gaani Shah gaani Nawabs gaani the companies found their chance to assert their powers here though Rajas and Nawabs were able to do more trade and they also tried to check their growing military strength of the companies here so అదే విధంగా అంటే Aurangzeb gaani Shah gaani వాళ్ళకి బిజినెస్ పెంచుకుంటూ అదే విధంగా వాళ్ళకి ఆర్మీ ఎలా ఉంది స్ట్రెంత్ పెంచుకుంటూ ఉన్నారు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ in 1764 Nawabs Anaruddin Khan of Arakat sent his army to fight against the French company. ఒక రోజు ఫ్రెంచ్ కంపెనీ పైన ఈ యొక్క నవాబ్ చేసినప్పుడు ఇద్దరు పంపించాడు హవెవర్ ఎవ్రీ ఆస్ట్రేలియన్ సర్ప్రైజ్ స్మాల్ ఫ్రెంచ్ ఆర్మీ మేనేజ్ టు డిఫీట్ ద లార్జ్ ఆర్మీ ఆఫ్ నవాబ్ హియర్ అంత పెద్ద ఆర్మీ లార్జ్ కూడా వీళ్ళు ఏం చేశారు ఓడగొట్టేశారు ఫ్రాన్స్ కంపెనీ వాళ్ళు ఫ్రాన్స్ army European traders became bolder there after this victory and felt that they could do whatever they wanted in India because the strength of the armies were here so France ఒకసారి ఆ ఆర్మీని ఓడగొట్టడం ద్వారా వాళ్ళకి పవర్ చేసేసి మనం ఏదైనా చేయొచ్చు అని డిసైడ్ చేసేసారు ఫ్రాన్స్ ఇక్కడ however how were the European armies different from the armies of different Indian in 1700 soldiers of Indian armies were better trained and received higher and more regular salaries here so ఇక్కడ చూసుకుంటే అంటే European armies were better than trained and received higher salaries than అంటే కింగ్స్ సోల్జర్స్ ఫ్రెంచ్ సోల్జర్స్ చూసుకుంటే ఫ్రెంచ్ సోల్జర్స్కి చాలా salary ఎక్కువ ఉంది they also had a better cannons and guns here European armies had a paradise and kill every day here వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు European soldiers వాళ్ళు కంపేర్ టు Mughal empire soldiers చూసుకుంటే with such a regular exercise Indian soldiers enrolled in these armies also became quite skilled badly here so అదే విధంగా ఇండియన్ సోల్జర్స్ కూడా చాలా స్కిల్డ్ బ్యాటిల్కి సిద్ధమయ్యారు
Growing European interference in the kingdoms of India, companies used to their military advantage to increase their profits from trade here. On many occasions, when they saw two Indian rulers are fighting among themselves here, they would take sides and get involved in the fight here. So ఇక్కడ ఏమంటే మిలిటరీ అడ్వాంటేజ్ is there here. అంటే ప్రాఫిట్ కోసం అంటే ముగల్స్ కానీ ఇక్కడ ఫ్రాన్స్ కానీ ఇంగ్లాండ్ కానీ they fight each other for profit purpose. They would lend their army to one side to help them and defeat their rivals here. Stand rivals and యుద్ధం కాండ. But in return, the companies would demand an extract many trade concessions from the rulers. The rulers also gifted the companies a large amount of money in return for their military help here. So large amount of money. Stand. This money helped the companies increase their trade even more here. అంటే ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేయడం కోసం వాళ్ళు డబ్బు పెంచుకోవడం కోసం ముందుకు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ డూప్లెక్స్ అనే గవర్నర్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ హెల్ప్ ముజాఫిర్ గ్యాంగ్ టు బికమ్ నిజాం ఆఫ్ డెక్కన్ ఇయర్. అంటే అదేవిధంగా హైదరాబాద్లో నిజామ్స్ ఉండేవాళ్ళు. అతను వచ్చేసి ముజాఫిర్ జగన్ అనేవాడు ఫ్రెంచ్ సమ్ టెరిటరీస్ ఆఫ్ పాండిచేరి నియర్ పాండిచేరి అండ్ టౌన్ ఆఫ్ మచిలీపట్నం. వి ఆల్సో గేవ్ ₹50,000 to the company, ₹50,000 to the French troops, and 20,000 Jagir Barthar were like to pay duplex here. Means coming here, what happened? French some territories near Pondicherry means Nizam used to pay the tax for this French people here. The companies also began to acquire some parts of the kingdoms and gifts from the local rulers. They would also collect tax from villages and town in this areas and use the money for their trading activities here. ఇక్కడ ఏంటంటే ప్రజల దగ్గర వాళ్ళు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని రాజ్యాన్ని నడిపించేవాడు నిజాం పీపుల్. They also use the money for maintaining and improving their army. Why? Because here any time a threat from France or England are trying to occupy our places. That's why the Mughal empires are increasing the strength by collecting tax from the people. Anytime creates the war. Slowly, English company began to emerge in interest over the French company. The struggle of dominance in India. So English company is dominating the French company. So English are higher than the France here. So misusing of the company powers here. Indian rulers soon found that a burden of giving gifts to the English East India Company, bearing an expense in the army were becoming very heavy here. So coming here, what I mean here, English company is not giving any gifts to Indian people here. Why? Because here anytime tens of war here. So they have to invest the money for the weapons here. So they were also troubled many other activities of the company. Some Indian rulers accepted that the companies from paying taxes on the many taxes goods purchased from the kingdoms here. So England people they corrected because India ruled by nearly 200 years by British here. So British used to collect the tax from all the kingdoms. However, the people began taking advantage of these concessions. For example, employees of the company would their own private trading, but they would show their own goods as belonging to the company. They escape paying taxes here. So, whichever the companies are established in India, definitely they are paying taxes to England. So in this way, while the company got richer and its employees and officers also made a lot of money in India. So a lot of money in India is means because most of the companies from England only. So return the home and wealthier. Many Indian traders and states and help the company to the state. So Indian traders from help all the English traders and the Indian traders for the English traders ki chala sahayan chesaru. So there was a much looting and swindling takes place in the kingdoms under the company here. But moreover, this France and England company they are looting from the people. So proud was company of its military that is began working with the great impudence here. Means England and France both are stronger than the Mughal empires. So that's why they are doing all cheating work in the place of colonies in India. In the areas that acquired, the company tried to squeeze the revenue from the peasants and beyond the result limits here. అన్యాయంగా రైతుల దగ్గర ట్యాక్స్ కట్ చేసి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. The rulers were protested against such practices. England fought against them here. So England was fighting here. అంటే ఇక్కడ నవాబ్స్ కూడా ఘోరంగా ప్రజలకు ట్యాక్స్ కట్ చేయడం ఇంగ్లాండ్ కూడా కొంచెం అగేన్స్ట్ అయిపోయింది. They went to extend dethroning the kings of the entering as successor who would only to willing to remove only obstacles in the way of trade here. So రాజు అంటే ఉండకుండా ఇక్కడ ఇంగ్లాండ్ చేసి అంటే రాజులు ఉన్న దేశంలో కానీ దాడి చేసి రాజ్యాంగం తీసి రాజులు తీసేసి వీళ్ళే మొత్తం మనమే రూల్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు కదా. స్టాండ్ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ద నెక్స్ట్ యూఆర్ గోయింగ్ టు లిసన్ ద కాన్సెప్ట్ ద ఇంగ్లీష్ ఇంపోజ్ ఆఫ్ ద రూల్స్.